వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మార్నింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మెయిన్గా నేను ఫంక్షన్ రోజు జ్యువెలరీ అన్నది మీతో ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా. చాలామంది కామెంట్ చేశారనమాట, మరి ఏం శారీ కట్టుకున్నారు, మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏం బట్టలు తీసుకున్నారు ఏంటి అన్నది కూడా షేర్ చేయండి అని. ఈ వీడియోలో మేము తీసుకున్నటువంటి శారీస్ అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటుగా మార్నింగ్ లంచ్లో కర్రీ ఏం ప్రిపేర్ చేశాను అండ్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నన్ను సపోర్ట్ చేసుకోవటం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్దామా. ముందుగా వచ్చేసి నేను లంచ్లోకి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది 15 నిమిషాల్లో మనకి కర్రీ అన్నది అయిపోతుందన్నమాట. ముందుగా వచ్చేసి నేను ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చెనగపప్పు అండ్ మినపప్పు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 8 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. వాటిని గంటె సాయంతో ఒకసారి తిప్పుకొని ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు దాంట్లో యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నానండి. మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అన్నవి చక్కగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాను నేను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు అన్నది మనకి బీరకాయ ముక్కల్లో పట్టేటట్టు అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలండి. 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇదిగోండి చూసారు కదా, బీరకాయ కర్రీలో వాటర్ అన్నవి వచ్చాయన్నమాట. మనకి బీరకాయలు అనేవి తాజాగా ఉంటే ఇలా వాటర్ ఊరుతాయండి చక్కగా. దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని నేను మూత పెట్టేసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనిచ్చి మూత తెరిచి 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ అన్నది మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇదిగోండి మన కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అన్నంలో చక్కగా వేసుకొని తినేయొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మసాలాలు అవి ఏమీ అయిపోయినా కానీ సూపర్ టేస్ట్ వస్తుందండి. డెఫినెట్గా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను సమ్మర్ వచ్చేసింది కదండి, మరి ఈవినింగ్కి ఏదో ఒక జ్యూస్ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా కూల్గా. అందుకోసం నేను ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి సపోటా పండ్లతో జ్యూస్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ముందుగా అయితే నేను వీటిపైన తొక్క తీసేసి లోపల ఇత్తులు తీసేసి ఈ విధంగా సపోటా ముక్కల్ని పండిన వాటిని ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సపోటా జ్యూసు. మాకు ఆల్రెడీ చెట్టు ఉంది, మీకు చూపించాను కాబట్టి తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో. ఎక్కువ సమ్మర్కి నేను బాదం పాలు కానీ లేకపోతే సపోటా జ్యూస్ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఎక్కువ శాతం. ఇదిగోండి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ సపోటా పండ్లు అన్నవి దాంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లో ఒక 4-5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువైతే మళ్ళీ స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మెత్తగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా గ్రైండ్ అవుతుందో. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మిల్క్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. మనం ఉన్నటువంటి మనుషుల్ని బట్టి మిల్క్ అన్నది ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను జస్ట్ 1 గ్లాస్ మిల్కే తీసుకుంటున్నానండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే కనుక మనకి మిల్క్ అన్నవి కూడా కలిసిపోతాయి. నేను జస్ట్ కొన్ని మిల్క్ దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి. ఇలా చేస్తే మనకి మిల్క్ కూడా కరెక్ట్ పాలాలో తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒకసారి మిక్సీ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇదిగోండి మన ఎమ్మి సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మిగిలిన పాలు యాడ్ చేసేసుకొని మనం గ్లాస్లో పోసుకొని తాగేయటమే. ఎమ్మి సపోటా జ్యూస్ మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేను శారీస్ అనేవి మీకు చూపిస్తాను. ఫంక్షన్ రోజు మేము కట్టుకున్న బట్టలు అనమాట. చాలామంది కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియోలో నేను ఇవి షేర్ చేస్తున్నాను. చాలా రోజులైనా కానీ
ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్, నా శారీ యొక్క బ్లౌజు. వీటికి ఇలా థ్రెడ్స్ ఉంటాయి. నేను నార్మల్గా మీకు చూపిస్తాను, మొత్తం డీటెయిల్గా కనపడటం కోసం ఒకసారి నేను మీకు మామూలుగా వీటి వరకు సపరేట్గా కనిపించే విధంగా నేను చూపిస్తాను. జస్ట్ ఇప్పుడేమో నార్మల్గా నేను చూపిస్తున్నాను అనమాట. ఇది శారీ ఫ్రెండ్స్, ఇది గోల్డ్ కలర్, లెమన్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అన్నది వచ్చిందనమాట. ఇది నా శారీ, ఫంక్షన్ రోజు నేను కట్టుకున్న శారీ. అండ్ మా పాప సంయుక్త కోసం నేను లంగా జాకెట్ అన్నది కుట్టించాను. ఇది వచ్చేసి లంగా. నెక్స్ట్ వచ్చేసి ఇది జాకెట్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ నేను విడిగా మీకు కనిపించే విధంగా ఫోకస్ చేసి ఒకసారి చూపిస్తాను. జస్ట్ నార్మల్గా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మా అత్తయ్య గారి శారీ యొక్క జాకెట్. అండ్ శారీ వచ్చేసి ఇదిగోండి, మీకు శారీ కరెక్ట్గా కనిపిస్తుందో లేదో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. శారీ అంటే ఈ కలర్లో ఉంది మొత్తం కూడా. దీని మీద ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ముద్రలాగా వచ్చింది. అండ్ కింద బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. మీకు మళ్ళీ నేను వీడియోలో చూపించేటప్పుడు కలర్ అన్నది చేంజ్ అవ్వచ్చు, అందుకోసమని చూపిస్తున్నాను అనమాట. ఇది లైట్ కలర్ ఫ్రెండ్స్, ఆరెంజ్లో లైట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది, నాకు ఇష్టమైన శారీ. మా అత్తయ్య శారీస్లో నేను సొంతంగా ఫస్ట్ టైం మా అత్తయ్య కోసం సెలెక్ట్ చేసి మా అత్తయ్య లేకుండా తీసుకున్న శారీ అనమాట ఇది. ఆమెకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది శారీ నేను చూపిస్తాను మీకు. అండ్ సంయుక్త కోసం నేను ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇదిగోండి ఇదన్నమాట డ్రెస్ వచ్చి లాంగ్ లెంత్. ఇది ఎలా ఉందో కూడా నేను విడిగా మీకు చూపిస్తాను. ఓకేనా, మరి ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒకసారి చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఫంక్షన్ రోజు కట్టుకున్నటువంటి శారీని మీకు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట. మన గుర్రం మీద మనిషి ఎక్కి కూర్చొని వెళ్తున్న విధంగా ఈ విధంగా కాళ్ళ దగ్గర కుర్చీల దగ్గర మనకు వస్తుందండి. నెక్స్ట్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. హాఫ్ ఏమో గీతలు గీతలుగా, హాఫ్ ఏమో ఈ విధంగా ఉంటుంది. పైట చెంగు భాగానికి కూడా ఇదిగోండి ఈ విధమైన బార్డర్ ఇచ్చాడు. చాలా చిన్ని బార్డర్ గోల్డెన్ కలర్లో, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైట చెంగు భాగంలో ఇదిగోండి చూసారు కదా, గోల్డెన్ కలర్ బార్డర్ ఈ విధంగా వచ్చింది. అండ్ పైట చెంగు భాగం మొత్తం గోల్డెన్ కలర్లో ఫుల్గా వచ్చేసిందండి. ఇది వచ్చేసి మనం శారీ కుర్చీల ఆ దగ్గర వచ్చే భాగం అనమాట. ఇదిగోండి పైనేమో ఈ విధంగా నెమలి పింఛం యొక్క అవి ఉంటాయి కదా నెమలికలు, పై భాగంలో ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంది. అండ్ మధ్య భాగంలో గీతలు గీతలుగా ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ కింద మనం కుర్చీల దగ్గర కాళ్ళ దగ్గర వచ్చేదన్నమాట. ఇదిగోండి ఈ విధంగా గుర్రాలు ఎక్కినట్టుగా మొత్తం శారీ అంతా ఇదే విధంగా సేమ్ వచ్చిందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చాడనమాట. చాలా చాలా బాగుంది శారీ అన్నది. బార్డర్ ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1600 పడిందండి. బ్లౌజ్ కుట్టించుకోవటం కోసం నాకు 800 ఏమో కంప్యూటర్ వర్క్కి, అండ్ తర్వాత వచ్చేసి దాని కుట్టుకూలికి 200, మొత్తం 1000 అయిందనమాట. మొత్తం ఇది 2600 అన్నట్టుగా అయింది నాకు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చింది కాబట్టి బ్లూ అండ్ గోల్డెన్ కలర్లో ఈ విధంగా వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వర్క్ అండి. అండ్ వీటికి నేను థ్రెడ్స్ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్న. అండ్ ఈ పువ్వుల లెక్క ఉంటే చాలా మోడల్ డిజైన్ ఇచ్చాడనమాట. అండ్ వీటి మధ్యలో అక్కడక్కడ నేను స్టోన్స్ అన్నవి కొంచెం గ్రేట్ లుక్ కోసం అతికించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి కూడా నేను అదే విధంగా స్టోన్స్ అన్నవి అతికించుకున్నానండి. తర్వాత ముందు భాగంలో అయితే మనం పైట చెంగు వేసుకొని భాగంలో ఈ వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా ఇదిగోండి ఈ టైప్లో వర్క్ వచ్చింది. చాలా చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి నేను సంయుక్త కోసం ఈ డ్రెస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఇది కమ్యూనిటీ ట్యాబ్లో సంయుక్త వేసుకున్న డ్రెస్ని నేను షేర్ చేశాను మీకు. ఒకసారి కావాలంటే మీరు చూడొచ్చు కూడా దాంట్లో ఎలా ఉంది ఏంటి అన్నది. ఇదిగోండి ఈ విధంగా లాంగ్ లెంత్ అనమాట, చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి ప్యాంట్ ఇచ్చాడు, పైన చున్నీ మాత్రం రాలేదు, కావాలంటే విడిగా తీసుకోవటమే అని చెప్పారు.
అండ్ హ్యాండ్స్ వచ్చేసి మామూలుగా వస్తే నేను వాటిని హ్యాండ్స్ని కుట్టించుకున్నానండి. ఇదిగోండి వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. వైట్ అండ్ గోల్డెన్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్తో చాలా నీట్గా వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి నాకు 850 పడిందనమాట. చాలా చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి సంయుక్తకి నేను ఇంకో డ్రెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి లంగా జాకెట్ అండి. పైన జాకెట్ వచ్చేసి ఈ టైప్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్లో జాకెట్ అనమాట. నెక్ వచ్చేసి మనకి వీ షేప్లో వచ్చింది. అండ్ ఈ స్టోన్ది నేను అతికించుకున్నానండి. ఈ జాకెట్కి వచ్చేసి బోర్డర్ని సపరేట్గా తను కుట్టిందనమాట. ఇదిగోండి లంగా వచ్చి ఈ విధంగా ఉంది. లంగాకి నేను బాడీ టైప్లో కుట్టించాను, ఎందుకంటే పిల్లలకి లోపల కుచ్చుకుపోకుండా ఉండటం కోసమని పైన బాడీ టైప్లో కుట్టించి తర్వాత జాకెట్ వేసే విధంగా అరేంజ్ చేశాను. అండ్ లంగా వచ్చేసి క్రీమ్ కలర్ అండి. దాని మీద చూసారు కదా నెమలి పించాలు ఎంత బాగున్నాయో, కలర్స్గా ఉన్నాయన్నమాట. బ్లూ అండ్ రెడ్, గ్రీను, ఆరెంజు అండ్ స్కై బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి జాకెట్కి ఎటువంటి బార్డర్ వచ్చిందో అదే బార్డర్ని ఈ లంగాకు కూడా అరేంజ్ చేసిందనమాట. చాలా చాలా బాగుందండి. నేను ఈ క్లాత్ని కొని కుట్టించాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు కుట్టుగూలు అయితే కొన్న కాస్ట్ మొత్తం కలిపి 1850 రూపాయలు అయిందండి. సంయుక్తకు కూడా చాలా మంచి లుక్ ఇచ్చిందనమాట ఈ లంగా జాకెట్ అన్నది. చాలా చాలా బాగుందండి. అండ్ ఇదిగోండి బాడీ అని చెప్పాను కదా, పై భాగంలో ఈ విధంగా కుట్టించాను. చాలా నీట్గా కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య గారి కోసం ఒక శారీ తీసుకున్నానండి. అది వచ్చేసి ఇదిగోండి చూసారు కదా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను వీడియో తీసేటప్పుడు కరెక్ట్ కలర్ రాపోవచ్చు, అందుకోసమే చూపిస్తున్నానండి. చూసారు కదండి, లైట్ అయిపోయిందనమాట కలర్ అన్నది. తనకి చాలా చాలా బాగుందండి. చాలామంది అన్నారు కూడా శారీ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడిగారు. మా కోడలు తీసుకొచ్చిందని చెప్తుంటే తను నాకు చాలా సంతోషం వేసింది. ఇంకోండి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ బయట చెంగు భాగం ఈ విధంగా ఉందన్నమాట. అసలు యాక్చువల్లీ ఈ శారీ తీసుకునేటప్పుడు నచ్చిద్దో తనకి లేదో అనుకున్నాను. అలా అనటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఉండటంతో నాకు హ్యాపీ అనిపించింది అనమాట. ఇదిగోండి ఈ విధంగా అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1000 పడిందండి. చాలా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కుట్టించడానికి 200 అనమాట. మొత్తం 1200లో అయిపోయింది. చాలా నీట్గా కూడా ఉంది శారీ. మీకు ఏ శారీ బాగా నచ్చింది, లేకపోతే సంయుక్త డ్రెస్లో ఏ డ్రెస్ బాగా నచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా మరి? వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేశారా? నచ్చిందా? ఎవరి బట్టలు బాగా నచ్చాయి మీకు? సంయుక్తయా, నాయా, లేకపోతే అత్తయ్య గారియా? చెప్పండి కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్.